ఆమేన్. దేవా సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభు, మా రక్షకుడా, మా విమోచకుడా, మా ప్రాణ విమోచన క్రయధనంగా సిలువలో బలియాగంగా సమర్పించుకున్న ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాము. కనికరం చూపు తండ్రివి, సమస్త ఆదరణ అనుగ్రహించు దేవుడు, మీకు స్తోత్రాలు. నమ్మకమైన సత్యసాక్షివి, అవును ఆమెనన్నవాడు, యుగాలు ఒకటే రీతికున్నవాడు, స్తోత్రాలు. పాపులు దౌర్భాగ్యులమైన మమ్మల్ని ప్రేమించి పరలోకం విడిచి లోకంలోనికి వచ్చారు. మా పాపపు శిక్ష యావత్తు సిలువలో భరించారు. మీరు కార్చిన పరిశుద్ధ రక్తధారలతో మా పాపముల అపరాధముల నుండి మాకు విడుదల విమోచనం ఇచ్చారు. విశ్వాసం ద్వారా కృపచేత గొప్ప రక్షణ ఇచ్చారు. మీరు అనుగ్రహించిన రక్షణ లేదని మీ క్షణం వరకు భద్రపరుస్తున్నారు. ఒకడు తన కను పాపను కాపాడినట్లు మమ్మల్ని కాపాడుతున్నారు. స్తోత్రాలు. ఏ మంచి లేని మా జీవితాల్లో మీ మంచితనం అంతా కనబరుస్తున్నందుకు స్తుతిస్తున్నాము తండ్రి. గడిచిన వారపు దినాలు మీరు ఎక్కడ చాటును భద్రపరిచి మరొక పరిశుద్ధ పరపు దినం మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనములు చెల్లిస్తూ ప్రభువా, ఈ యొక్క ఉదయకాలం సాయిలు పడుతున్నాం. మీ ప్రజల పట్ల మీకుందాయి చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ కర్మేలు ప్రార్థనా మందిరంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము. మా అపరాధాలు, దోషాలు, తప్పిదాలు, మా తిక్రమ క్రియలు, మా లోబడనలోని స్వభావం, మా పాపపు చింతలు, ప్రభా, మా ఊహలు, ఉద్దేశాలు క్షమించమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి. మీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. ఈ స్థలం, ఈ ఆవరణం అంతటిని మీరే పవిత్రపరచమని వేడుకుంటున్నాము. మీ పరిశుద్ధ ఆత్మజ్ఞాని మా మీద కుమ్మరించండి. ఈ స్థలం అందు కుమ్మరించండి. సహాయం చేయండి దేవా, వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాలం రావలసిన ప్రజలను క్షేమంగా తోడుకుని రండి ప్రభు, నడిపించండి తండ్రి. కూడిగా ఆదరించేంత వారు శిరసత్వం వహించండి. పాడుకునే పాటలు దయచేయండి. కంఠ మేకు తాత్పర్యం, మేకు భావం, మేకు తాళంతో పాటలు పాడి మిమ్మల్ని మహింపరచటం సహాయం చేయండి. వాయిద్యాలు వాయించే వారికి కృపనివ్వండి. ధ్యానించే వాక్య భాగంలో మీ దాసుని కొలుతున్న ఆత్మతో నింపి బలపరిచే వాడుకొని మహింపొందండి. సహాయం చేయండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని యథార్థంగా ఆరాధించుకోరట్లు యోగ్యమైన రీతిలో మీ బరిలో చేయముంచుట్లో సహాయం చేయమని బతిమలాడుతున్నాము. కృప చూపించండి తండ్రి. మేలు దయచేయండి. మీ చేతులుగా అప్పగించుకుంటూ మేము కూర్చుండుట, లేచుట, నిలుచుట, పాడుట, ఆరాధించుట, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట సమస్తం మీ నామమునకు అంగీకారయోగ్యంగా పరలోకపు క్రమంలో ఉండనట్లు సహాయం చేయమని బతిమలాడుతున్నాం. స్తోత్రాలు చెల్లిస్తూ వర్షం మీ స్వాధీనంలో ఉంచుకోండి. దినమంతా వర్షం పడకుండా, ఎక్కడ పడకుండా సహాయం చేయండి ప్రభు. కృప చూపించండి. మీ ప్రజలు ఎక్కడ కూడుకోవటానికి వర్షం ఆటంకం, వాతావరణం ఆటంకం కాకుండా చేయమని వేడుకుంటున్నాం. హెబ్రోన్ సహవాసం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. లోకంలో చెదిరిన సమస్త పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోండి. అందరినీ మీ సన్నిధితో నింపుమని సహాయం చేయమని స్తుతులు అర్పిస్తూ సాగిలపడుతూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మేలు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరాధించుకునే ముందుగా దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అలాగన ఆరాధించుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఒకటి నుండి 13 వచనాలు లేదా 14 వచనాలు మార్చి చదువుకుందాం. యేసు వారికి ఉత్తరం ఇచ్చచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులు పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. వారు లక్ష్యం చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. కనుక రాజమార్గములకు పోయి మీకు కనపడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి, అతడు రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనే త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటి ఉండునని పరిచారకులతో చెప్పెను. చదువుబండు భాగం ప్రభు దీవించును గాక. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రాలు పాటలతో మిమ్మల్ని మహిమపరచటానికి సహాయం చేశారు దేవా. మా జిహ్వా ఫలాల స్తుతి ఆరాధనలతో కూడా మిమ్మల్ని మహిమపరచటకు సహాయం చేయండి. చదువుకున్న లేఖన భాగం మా గమనంలో బోధించండి ప్రభు. మీ దాసుని కొలతరిన ఆత్మతో నింపి బలపరిచి వాడుకో. రాగలిగిన వారిని మట్టి స్తోత్రాలు, రావలసిన వారు అనేకులు ఉన్నారు. మీ చిత్తమైతే వారిని మీ ఆత్మ ద్వారా ప్రేరేపించి నడిపించమని, కృపజూపమని స్తుతులు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ పరలోక రాజ్యమును గురించి ప్రభు సెలవిస్తున్నాడు. పరలోక రాజ్యం ఎట్లా ఉందంటేట, ఒక రాజు కుమారుడి పెండ్లి చేస్తూ పెండ్లి విందుకు అనేకులను పిలిచినట్టుగా ఉందిట. 3వ వచనంలో ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించటం కంటే మొదట పిలిచాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, యూదుల్లో మొదట పిలుస్తారు. పిలిచి ఎంతమంది వస్తారో లెక్క చూసుకుంటారు. దాన్ని బట్టి వంటలు చేస్తారు. అంటే ఏది వేస్ట్ కాదు వాళ్ళ దగ్గర, ఎక్కువ కాదు తక్కువ కాదు. కనుక మొదట పిలిచారు. పిలిచిన తర్వాత ఇప్పుడు విందు సిద్ధమైంది. వాళ్ళు పెళ్ళికి రాలేదు, పెండ్లి విందుకు రమ్మని పిలుస్తున్నాడు. తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. 4వ వచనం, కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను. వారు లక్ష్యం చేయగా ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకు వెళ్ళిరి. కనుక ఒకసారి పిలిచాడు, మళ్ళీ మరొకసారి పిలిచాడు, వేరే దాసులను పంపాడు. అయినా వారు రాలేదు, లక్ష్యం చేయలేదు. అయితే ఒకడు వర్తకానికి పోయాట, ఒకడు పొలానికి పోయాట. అలాగని అందరూ ఎవరికి వారు తమ తమ సొంత పనులకు సాగిపోయారు. 6వ వచనం, తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపగించి తన దండ్లను పంపి మొదట దాసులను పంపాడు. ఇప్పుడు ఎవరిని పంపాడు? దండ్లను పంపాడు. దండ్లు అంటే సైనికులు, వారిని పంపాడు. ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగులుపెట్టించి, అప్పుడు పెండ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. కనుక విందుకు వచ్చిన వారితో పెండ్లి సార్లు నిండాడు. ఇప్పుడు ఏమన్నాడు? రాజమార్గంలోకి వెళ్ళండి, ఎవరు కనబడితే వాళ్ళని తీసుకురండి, వచ్చిన వాళ్ళందరినీ తీసుకురమ్మన్నాడు. వాళ్ళు ఏం చేశారట? మంచివారిని తీసుకెళ్ళారట, చెడ్డవారిని తీసుకెళ్ళారు. వచ్చి ఉన్నవారందరిని తీసుకుపోతే పెండ్లి సార్లు నిండిపోయింది. అయితే ఇక్కడ 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొనని ఒకని చూచి,
స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చుతో అని వాడిని అడుగ్గా వాడు మౌని అయి ఉండెను. వచ్చే వాళ్ళకి అందరూ వచ్చారు కదా, వారు పెండ్లి విందు స్వీకరించటానికి వారి ముందు వారికి ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. అది గుమ్మం దగ్గరే ఇస్తారు. పెండ్లి వస్త్రం ఇస్తే పెండ్లి వస్త్రం ధరించుకుని వాడు వచ్చి కూర్చోవాలి. ఈ పెళ్లి వస్త్రం ధరించుకున్న తరువాత అందరూ ఒకే వస్త్రాలతో కనబడతారు. ఒకడు ఎక్కువ లేదు, ఒకడు తక్కువ లేదు. ఒకడు పండితుడని లేదు, ఒకడు పామరుడని లేదు. ఒకడు ధనవంతుడని లేదు, ఒకడు దరిద్రుడని లేదు. ఒకడు అందగాడని లేదు, ఒకడు కురుగుపోయిన లేదు. అందరూ ఒకలాగానే ఒకే వస్త్రం ధరించుకుని ఉంటారు. ఒకే ఖరీదైన వస్త్రము, ఒకే విధంగా ఉన్న వస్త్రం, ఒకే రంగులతో ఉన్న వస్త్రం. కాబట్టి దాన్ని ఇస్తారు. కాబట్టి పెండ్లి విందులో అంత సమానత్వం ఉంటుంది, అంత సమానం. అక్కడ అసమానత్వం లేదు రాజు పెండ్లి విందులో. ఇది పరలోక పెండ్లి విందు. పరలోక పెండ్లి విందులో ఎక్కడ అసమానం అన్నది లేదు, అంత సమానత్వం ఉంటుంది. అయితే ఒకడు మాత్రం ఏం చేసేట, పెండ్లి వస్త్రం లేకుండా వచ్చేట. బహుశా వాడు, ఇప్పుడు నాకు అనిపిస్తున్నది, వాడు అంతకంటే ఖరీదైన వస్త్రం ఏమైనా వేసుకున్నాడేమో. రాజుగారు ఇచ్చేదానికంటే ఖరీదైన వస్త్రం ఉంటుందా? ఉండదు. రాజుగారు ఖరీదైన వస్త్రమే ఇస్తారు. అయితే మరి ఈయన పెండ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చి కూర్చున్నాడు? ఆ గుమ్మంలో నుంచే కదా రావాలి, వేరే గుమ్మంలోంచి రావడానికి అవకాశం లేదు. ఆ గుమ్మంలో వచ్చేటప్పుడు పెండ్లి వస్త్రం ఇస్తారు. అయితే ఈయన ఏం చేశాడు? పెండ్లి వస్త్రం తీసుకోలేదు, నిరాకరించాడు, లేదా ఇచ్చింది ఎక్కడో పక్కన పడేశాడు, తన సొంత వస్త్రాలతో కూర్చున్నాడు. ఇది స్వనీతి. ఇదేమిటంటే స్వనీతి అంటే నాకు అవన్నీ అక్కర్లేదు అదనమాట. ఆ వస్త్రం గిస్త్రం నాకు అక్కర్లేదు. నేను వేసుకున్న బట్టలు ఎవరికి కనిపిస్తాయి? నేను ఇప్పుడు నువ్వు ఇచ్చిన వస్త్రం వేసుకుంటే నేను వేసుకున్న బట్టలు కనిపించవు కదా. కాబట్టి నా బట్టలే కనబడాలి అని అనుకుని వాడి సొంత బట్టలతో కూర్చున్నాడు. రాజు అప్పుడు ఏం చేసేట, వాడు మౌని ఉన్నాడు. కాబట్టి వాని దగ్గర సమాధానం లేదు. ఏం చెప్తున్నా రాజుకు వ్యతిరేకమవుతుంది. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లోనే త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరకొట్టి ఉండరని పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. వెలుపలి చీకటి భూమి మీద ఎక్కడుంది? ఎక్కడున్నా సూర్యుని వెలుగున్నది. కాబట్టి మళ్ళీ ఈ మాట ప్రభువు పరలోక రాజ్యం గురించే చెప్పాడన్నమాట. ఈ ఉదాహరణ అంతా పరలోక రాజ్య సంబంధమైనది. కనుక యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి మొట్టమొదట సువార్త ఎవరికి ప్రకటించారు? ఇశ్రాయేలులకే ప్రకటించాడు. ఇశ్రాయేలులో నశించిన ఇంటి వారి యొద్దకే నేను పంపబడి ఉన్నాను అని అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. మత్తయి 15:24 కలిసి చదువుకుందాం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. కాబట్టి ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చాడు అని చెప్పుకుంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఎవరికి సువార్త చెప్పమన్నాడో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం ఇక్కడ ఏమన్నాడు? 6వ వచనం. తన శిష్యుల్ని పంపుతూ, మొట్టమొదటిసారి అపొస్తలులను పంపుతూ 6వ వచనంలో ఏమన్నాడు? ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళలేదు. 5వ వచనంలో ఆ 12 మందిని పంపుచు, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనాను ప్రవేశింపకుడి. సమరయుల దగ్గరికి వెళ్ళొద్దు, అన్యజనుల దగ్గరికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలంటే ఇశ్రాయేలు ఇంటి వారిలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి అని చెప్పన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు మొదట రక్షణను ఇశ్రాయేలు వారికి ప్రకటించారు. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం
17వ వచనంలో 17వ వచనం, మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టి. ఇదెవరికి? ఇశ్రాయేలు ప్రజలకు ప్రకటిస్తున్నాడు, మారు మనస్సు పొందమని, పరలోక రాజ్యం విషయమై మారు మనస్సు పొందమని. 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి 28వ వచనంలో మనకు తెలుసు ఏమని పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇప్పుడు సమరయులని, అన్యులను, సమస్త జనులను పిలిచాడు. మొదటి ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చాడు. కాబట్టి పరలోక రాజ్యం మొదటి ఇశ్రాయేలీయుల కోసం సిద్ధపరచబడింది. అయితే వారేం చేశారు? దానిని నిరాకరించారు. వారు దాన్ని నిరాకరించారు. ఆయన చెప్పండి ఏమిటా మాట? ఆయన తన అంతేనా? 1వ యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకుంది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇప్పుడు 12వ వచనం కలిసి చదువుకుందాం. తను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ఇప్పుడు ఎవరైతే ఆయనను అంగీకరిస్తున్నారో వారందరూ దేవుని పిల్లలు అవుతున్నారు. కాబట్టి మొదట ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చాడు, వారు అంగీకరించలేదు. కాబట్టి వారు ఎక్కడున్నారట? వారు పట్టణములో ఉన్నవారు. వారేం చేశారట? ఒకడు పొలానికి పోయాట, ఒకడు వర్తకానికి పోయాడు. అంటే వారికి అసలు లెక్కలేదు. ప్రభువు అంటే లెక్కలేదు, రక్షణ అంటే లెక్కలేదు, పరలోక రాజ్యం అంటే లెక్కలేదు. అది వారి పరిస్థితి. అయితే ఆయన ఏం చేశాడు? ఇప్పుడు తర్వాత వేరే దాసులను పంపాడట. వారిని కూడా అంగీకరించట్టే. మొదట పంపిన వారు ప్రవక్తలు, పాత నిబంధన కాల ప్రవక్తలు. వారిని వారు లెక్క చేయలేదు. తర్వాత పంపబడిన వారు యేసుప్రభు శిష్యులు, వారిని కూడా లెక్క చేయలేదు. ఆ తర్వాత పంపబడిన వాడు ప్రభువే. ఆయన ఏం చేశారు? చంపేశారు. కనుక ప్రభువు ఇప్పుడు వారి మీదకు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. వారి సంగతి అట్లుంది. ఇప్పుడేమన్నాడు? రాజవీధుల్లోనికి పోయి కనబడిన ప్రతివాడిని తీసుకురమ్మన్నాడు. వీరందరూ యూదులు కాదు, వీరు ఇశ్రాయేలీయులు కాదు. కనబడిన వారందరూ, వారిలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వారందరిని తీసుకొచ్చాడు. వారందరికీ పెండ్లి వస్త్రం ఇచ్చారు. పెండ్లి వస్త్రం అంటే అది అనుమతి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటానికి. ఆ పెండ్లి శాలలోనికి, పెండ్లి విందుశాలలోనికి ప్రవేశించటానికి అనుమతి ఏముంటుంది? పెండ్లి వస్త్రం. కాబట్టి ఆ పెండ్లి వస్త్రం ఇచ్చారు. దానినే మనము ఇదివరకు ఎన్నోసార్లు చెప్పుకున్నారు. ఏముంటుంది? రక్షణ వస్త్రం. ఆయన మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు. తరువాత అది నీతి వస్త్రం. తరువాత అదే ఏం వస్త్రము? స్తుతి వస్త్రం. అంటే మనం చేసేది స్తుతి అనుకోండి, అది రక్షణ వస్త్రము, నీతి వస్త్రం. ఆ వస్త్రం మనకి ఇచ్చాడు. చూడండి, యెషయా గ్రంథంలో నుంచి ఆ మాటలు చూసుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. గట్టిగా చదవండి. శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించున్నా, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించు. అది రక్షణ వస్త్రం, అది నీతి అను పైబట్ట. దాన్ని మనకు అనుగ్రహించాడు, దాన్ని మనకు ఉచితంగా ఇచ్చాడు. దేనికి మనం పాత్రలం కాదో దాన్ని మనం ఇప్పుడు పొందుతున్నాం. పాత్రులైన వారు, పిలువబడిన వారు, వారు దూరంగా ఉన్నారు, దాన్ని నిరాకరించారు. పాత్రలం కాని మనము ఎక్కడో రోడ్ల మీద ఉన్నవారు. రాజమార్గములు అంటే అర్థం ఏంటి? మన భాషలో చెప్పాలంటే రోడ్డు మీద అని.
ఇప్పుడు మనకు అర్థం కావాలంటే రోడ్డు మీద దారిలో ఉన్నవాడు, దారిని పోయేవాడు, అది. ఇంకా అర్థం కావాలంటే దారిని పోయేవాడు. ఎవడైనా దారిని పోయేవాడిని పిలిచి పెండ్లి విందుకు పిలుస్తాడా? దారిని పోయే ప్రతివాడిని పిలుస్తాడా? దారిని పోయే ప్రతివాడిని పిలవడు కదా. మనమైనా పిలుస్తామా? కొంతమందిని ప్రత్యేకించి పిలుస్తాం. దారిని పోయి ప్రతివాడు రండి అంటామా? పిలవం. కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి వారమట మనం అర్థం చేసుకోవాలి. దారిని పోయేవాళ్ళం. అర్థమైందా? మన గొప్పతనం ఏమీ లేదు. రోడ్డు మీద ఉన్నవాళ్ళం, దారిని పోయేవాళ్ళం. మన దారిని ఎటో పోతున్నాం. వారి పాదములు ఎక్కడికి తీసుకుపోతున్నాయిట? పాపము చేయుటకు పరుగులెత్తుచున్నవన్నాడు. కాబట్టి ఎక్కడికి పోతున్నారు? పాపం చేయటానికి మన దారిన మనము పోతున్నాం. ప్రతివాడు తన దారిన తొలగిపోయాడు. అక్కడ చూడండి, యెషయా గ్రంథంలో ఆ మాట చెప్తాడు. 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎక్కడుంది? 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను. తనకిష్టమైన త్రోవ. ఆ త్రోవలోనికి ఇప్పుడు ఆయన తన ప్రజలను పంపాడు, తన శిష్యులను పంపాడు, మనల్ని పిలిచాడు. పిలిచి మనం ఆ విందుశాలలోనికి, ఆ పరలోక రాజ్యంలోని ప్రవేశించటానికి మనకు ఆ పెండ్లి వస్త్రం, రక్షణ వస్త్రముని ఇచ్చాడు. ఆ వస్త్రం లేకపోతే మనం లోపల కూర్చున్నా వాడు ఎక్కడికి పోయాట? వీడిప్పుడు పెండ్లి వస్త్రం లేకుండా కూర్చున్నవాడు ఎవడంటే స్వనీతిపరుడు. అంటే నాకు అక్కర్లేదు, నేను చిన్నప్పటి నుంచి అంత దేవుడే. కొంతమంది అంటుంటారు, నాకు చిన్నప్పటి నుంచి దేవుడే అంటారు. ఆ దేవుడే ఏమిటో అర్థం కాదు, కానీ వాడు ఏది వినరు. కనుక దేన్ని ఇష్టపడరు, దేని కరెక్షన్కి ఇష్టపడరు, వారు సరి చేసుకోరు. చిన్నప్పటి నుంచి దేవుడే అంటారు వారు అటువంటి వాడు. అటువంటి వారిని ఏం చేస్తున్నట్టు? వెలుపలి చీకటి అంటే ఇది నరకం, ఆ నరకానికి పంపుతున్నాడు. అయితే మనకు ఈ పెళ్లి వస్త్రం ఇచ్చాడు. ఈ పెళ్లి వస్త్రం, ఈ ప్రశస్త వస్త్రం, ఈ రక్షణ వస్త్రం, ఈ నీతి అను పైబట్ట, ఇది మనకేం చేస్తుందంటే ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నది. చూడండి, 2 ధన్యతలను ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఈ విషయం, ఈ వస్త్రం గురించి ఉంటుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 15-16 వచనాలు ఉన్నాయి. కలిసి చదువుకుందాం. రివల్యూషన్ చాప్టర్ 16 verse 15 and 16 కలిసి చదువుకుందాం. గట్టిగా చదవండి. హెబ్రీ భాషలో హార్మెగిద్దోన్ అను చోటునకు వారిని పోగు చేసి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందు జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రం కాపాడుకున్నవాడు ధన్యుడు. దేవుడు ఆదామవలకు మహిమ వస్త్రం ఇచ్చాడు. ఇస్తే వారు ఆ సాతాను, దేవుడు తినొద్దని చెప్పిన పండును సాతాను చేత మోసగింపబడి తిని, ఆ తినటం వలన వారు ఏమైపోయారు? ఆ వస్త్రాలు పోగొట్టుకుని దుశములను తెచ్చుకున్నారు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు దాక్కున్నారు. ఎక్కడున్నావు అంటే, నాకు సిగ్గేస్తోంది నీ ముందుకు రావటానికి అని అన్నారు. ఎందుకంటే వారు దిశములతో ఉన్నారు. కనుక ఇప్పుడు తన దిశముల సిగ్గు కనబడకుండానట్లు తన వస్త్రం కాపాడుకొనువాడు ధన్యుడు. కాబట్టి వస్త్రం దేవుడు ఇచ్చాడు. ఈ పెండ్లి వస్త్రం అంటున్నారే, ఈ రక్షణ వస్త్రం మనకున్న సిగ్గును తీసివేసింది. ఇప్పుడు ఆ దిశముల కనబడదు. మనం మరలా మహిమ వస్త్రం ధరించినట్లుగానే ప్రభు దగ్గర కనబడతాం. ఈ రక్షణ వస్త్రమే మనం ఏది పోగొట్టుకున్నామో దానిని మనకు తిరిగి అనుగ్రహిస్తున్నాడు. ఇందుకొరకు ప్రభు కలువరి సిలువలో వస్త్రహీనుడై రక్తం కార్చాడు. ఆయన వస్త్రహీనుడయ్యాడు. ఆయన పైబట్టను, ఆయన అంగీని ఏం చేశారు? పైనుంచి కింద వరకు దాన్ని చీటీలు వేసి ఎవడి పేరు మీద వాడు పంచుకున్నారు. ఆయన వస్త్రహీనునిగా చేశారు. అటువంటి వాడు మన కొరకు వస్త్రహీనుడే మనకి వస్త్రం ఇచ్చాడు.
ఈ వస్త్రం ధరించటం వలన మనము మన యొక్క సిగ్గు పోగొట్టుకుని ఆదాములు ఏది పోగొట్టుకున్నామో దాన్ని మరలా మనం పొందాం. ఇప్పుడు మనం దేవుని ఎదుట ఎట్లా కనిపిస్తున్నామంటే వస్త్రధారులమై కనిపిస్తున్నాం. ఆ దేశంలో సిగ్గు దేవుని ఎదుట కనబడదు. కనుక దేవుని ఎదుట మనం ధైర్యంగా ఉంటాము. ఆదాము దాక్కున్నాడు, కానీ ఇప్పుడు మనం దేవుని ఎదుట దాక్కోవలసిన అవసరము లేదు. ఆ వస్త్రం చేత ఆవరింపబడి ఉన్నాం. పైనుండి కింద వరకు ఆ మహిమ వస్త్రం చేత, ఆ పెండ్లి వస్త్రం చేత, ఆ రక్షణ వస్త్రం చేత, ఆ నీతి అనే పైబట్ట చేత మనం పైనుండి కింద వరకు ఆవరింపబడి ఉన్నాం. కనుక ఇక మనం దేవుని ఎదుట సిగ్గుపడాం. ఈ వస్త్రం మనకి ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. తరువాత ఇంకంటాడు 22వ అధ్యాయంలో చూడండి, ప్రకటన 22 చెప్పండి ఎక్కడ? 14 కలిసి చదువుకుందాం. జీవవృక్షమున హక్కు గలవారు గుమ్మముల గుండా పట్టణంలోనే ప్రవేశించినట్టు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. కాబట్టి ఇప్పుడు ఆ వస్త్రం ఇచ్చాడు, దాన్ని ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకుని వారు ధాన్యులు. ఎందుకట? అది ఆ వస్త్రం ఏం చేస్తోంది? గుమ్మముల గుండా పట్టణములోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించటానికి మనకు అర్హత ఇస్తుంది. ఆ వస్త్రంతోనే మనం ఆ పరలోక పట్టణంలో ప్రవేశిస్తాం. అందుకని అక్కడ ఉన్నాడు, నా స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులోనికి ఎట్లా వచ్చావు అంటే వాడేం మాట్లాడలేదు. వీడిని తీసుకెళ్ళి వెలుపల చీకట్లో పడేయండి. కాబట్టి చాలామంది ఈ రక్షణ లేకుండానే సంఘంలో కొనసాగుతుంటారు. రక్షణ వస్త్రం లేకుండా, నీతి అను పైబట్టు లేకుండా వారు సంఘంలో పెద్దలైపోతారు, పాస్టర్లు అయిపోతారు, రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక దినం వస్తుంది, వారు ఎక్కడికి వెళ్తారు? వెలుపటి చీకటి. అక్కడ ఏముందిట? ఏడ్పను పండ్లు కొరుకుట. ఆ స్థలానికి వెళ్తారు. అయితే ధన్యులం. ఆ దేవుడు మనకు ఆ వస్త్రం ఇచ్చాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆ వస్త్రం అవసరం అనేటటువంటి జ్ఞానము మనకు అనుగ్రహించాడు. కనుకనే మనం ఇప్పుడు ఆ వస్త్రం కలిగిన వారమై ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తాం, గుమ్మముల గుండా ప్రవేశిస్తాం. అది ఘనత. గుమ్మము గుండా ప్రవేశించటం అనేది ఘనత. ఇప్పుడు ఎవరైనా ఈ లోపలికి రావాలనుకోండి, ఈ గుమ్మంలో నుంచే రావాలి. లేదంటే ఈ కిటికీలో నుంచి వస్తాను అనుకున్నాడు అనుకోండి, అదేమిటది? ఇప్పుడు కిటికీ కంటే గ్రిల్స్ వేసాం. ఒకవేళ గ్రిల్స్ లేవు అనుకోండి, అని గుమ్మలోంచి రాని నుంచి గెంతుతానన్నాడు. అదేమిటది? అది ఘనత కాదు. వీడేవడరా గెంతుతానంటాడు కిటికీలో నుంచి అని అంటాం. అంటే అది అడ్డదారిలో రావటం, అది ఘనత కాదు. పరలోక రాజ్యంలోకి ఘనంగా ప్రవేశిస్తాం మనం. ఎట్లా అంటే ఆ గుమ్మంలో గుండా 12 గుమ్మాలు ఉన్నాయి పరలోక రాజ్యాన్ని. ఏదో ఒక గుమ్మంలో నుండి మనకు నిర్దేశింపబడిన గుమ్మం, ఆ గుమ్మంలో నుండి ఘనంగా మనం లోపలికి వెళ్తాం. అక్కడ దేవదూతలు ఉన్నారు, వారు మనకు స్వాగతం పలుకుతారు. కనుక ఆ పెండ్లి వస్త్రం, ఆ రక్షణ వస్త్రం, ఆ నీతి వస్త్రం మనకు అంత ఘనతను తీసుకుని వచ్చింది. మన యొక్క సిగ్గును తీసివేసింది. దేవుని ఎదుట ఇప్పుడు ధైర్యంతో ఉంటాం. అందుకనే దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం. కాకపోతే ఏమన్నాడు? ఆ వస్త్రం ఉతుక్కున్నవాడు ధన్యుడు. అంటే వస్త్రం మలినం కాకూడదు. ఏవైనా పొరపాట్లు ఉంటే వాటిని యేసు ప్రభు రక్తంలో పవిత్రపరుచుకోవాలి, దేవుని వాక్యంలో పవిత్రపరుచుకోవాలి. అందుకని ఎఫెసీ 5:27 ఏం చెప్పాడు? ఎఫెసీ 5:27 చూడండి, కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, 25-27. పురుషులారా, మీరును మీ భార్యలు ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైన మట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వల్లని వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి
పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచి ఈ వస్త్రములు ఎల్లప్పుడూ పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటం కోసం దేవుడు తన వాక్యమును మనకు అనుగ్రహించాడు. వాక్యం అనే ఉదకం చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు. యేసు రక్తం చేత ఆ వస్త్రములను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు. ప్రభు ఆత్మ చేత ఆ వస్త్రములను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తున్నాడు. కనుక ఎల్లప్పుడూ పరిశుద్ధంగా పవిత్రులంగా ఉన్నవారమై ప్రభు రాకడ కోసము ఎదురు చూసేవారంగా మనం ఉన్నాం. ఆ పరలోక పట్టణంలోనికి ఘనంగా ఠీవిగా ప్రవేశించగలుగుతాం. ఇశ్రాయేలు ప్రజలకు లేనటువంటి ఘనత దారిన పోయే మనకు అనుగ్రహింపబడింది. అర్థమైందా? మన దారిన పోతున్నాం, దొంగ దారిన పోతున్నాం, పాపపు దారిన పోతున్నాం. అటువంటి మనకు అనుగ్రహింపబడింది. వారు తృణీకరించిన వస్త్రం మనకు ఉచితముగా పిలిచి ఇవ్వబడింది. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అయితే మనం నిజంగా మొదట పిలువబడిన వారం కాదు, తరువాత పిలువబడ్డాం. అయితే ఆ ఏర్పాట్లో మనం ఉన్నాము కనుక ప్రభువును బట్టి స్తుతిస్తాం. కనుక ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభువా, దేనికి నేను యోగ్యుడను యోగ్యురాలను కానో అది నాకు అనుగ్రహించారు. పిలువబడిన వారు నిరాకరిస్తే దారిన పోయే నన్ను మీ పరలోక రాజ్యానికి వారసునుగా చేశారు. ఆ పెండ్లి వస్త్రం, ఆ రక్షణ వస్త్రం, నీతి వస్త్రం నాకు అనుగ్రహించారు. ఇప్పుడు నేను నా దిశముల సిగ్గును పోగొట్టుకుని మీ ఎదుట ధైర్యంతో ఆ వస్త్రం ధరించిన దాన్ని నిలబడుతున్నాను. ఆ వస్త్రం నాకు ఉన్న సిగ్గును తీసివేసింది, నాకు గౌరవాన్ని ఇచ్చింది, నన్ను కప్పింది. ఆ వస్త్రం నాకు మీ పరలోక రాజ్యంలో ప్రవేశించటాన్ని అనుమతిస్తుంది. ఆ వస్త్రం నాకు మీ పరలోకంలో ఘనంగా ప్రవేశించటానికి అనుమతిస్తుంది. కనుక ఇంత కృపను నాకు అనుగ్రహించారు. అందుకొరకు మీరు వస్త్రహీనులయ్యారు, రక్తం కార్చారు, సమాధి చేయబడ్డారు, చనిపోయారు, తిరిగి లేచారు. ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నానని కొద్ది సమయం ప్రభువును మనము ఆరాధించుకుందాం.